Hello everyone, I am your Kiran, one of the founder of RK Education. In this video, we will discuss about some of the important information regarding AP MSET important documents. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రేపొద్దున మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, సో అప్పటి వరకు కూడా మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎంతగానో యూజ్ ఉంటుందని నేను నమ్ముతున్నా. సో అదేవిధంగా రీసెంట్గానే నీట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి ప్రాసెస్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీద కూడా నేను చాలా డెప్త్గా నీట్గా ఒక వీడియో చేశాను. ప్రాక్టికల్గా చూపించాను. ఫోటో సైజులు ఉంటాయి కదా, సరే ఇంకా రకరకాలుగా మీకు తెలుసు కదా, అవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా చూపించాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డిస్కషన్ మనం ఈ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం. సో ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్లో ఇన్కమ్ సర్టిఫికేట్ గైస్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, బాగానండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు, ఓసీ అయితే అవసరం లేదు, వాళ్ళు జనరల్ కిందకి వెళ్ళిపోతారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్, అంటే మనకి ఎన్సీసీ కానీ పిహెచ్ కానీ స్పోర్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు అప్లోడ్ చేస్తే మీకు ఏమన్నా దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ మీకు పొందే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ గైస్. సో ఆధార్ కార్డ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ కూడా మీరు చేసి మీ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సిగ్నేచర్ కూడా ఆ రోజు ఏదో ఎగ్జామ్ ఏదో స్టైల్గా చేయకుండా మీరు రోజు ఎట్లా అయితే చేస్తారో మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా, ఆ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్తో సిగ్నేచర్ చేసి మీరు అప్లోడ్ చేయండి. అంతే తప్పించేదో ఆ రోజు స్పెషల్గా చేయాలని చెప్పేసి రకరకాలుగా చేసేసి గందరగోళం చేయొద్దు. ఓకేనా. సో ఈ రిజిస్ట్రేషన్ కూడా చాలా జాగ్రత్తగా తప్పులు పెట్టకుండా కూడా చేయండి. మీ స్టడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చాలా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీరు ఎక్కడి నుంచి పాస్ అయ్యారో రకరకాలు ఉంటాయి, అవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నీట్గా కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ ప్రూఫ్, అంటే ఆధార్ కార్డ్ పెడితే సరిపోయింది. ఓకేనా. సో మీరు దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ గైస్. సో ఈ ఫోన్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ వచ్చింది. అదేవిధంగా రేపొద్దున మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ ఫోన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫోన్ నెంబర్ తప్పు పెడితే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫోన్ నెంబర్ అనేది మీరు వాడుకలో ఉన్నది, అంటే యూజ్లో ఉన్నది ఇవ్వండి. ఏదేదో ఇచ్చారంటే మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకొని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. సో మీకు రేపొద్దున మీరు రాస్తారు కదా ఎగ్జామ్, ఆ ఎగ్జామ్కి సంబంధించింది కూడా ఈమెయిల్కి వస్తుంది అనమాట. ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ రెండు మాత్రం కంపల్సరీగా సో రన్నింగ్లో ఉన్నాయి ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్లో మీ అందుబాటులో ఉన్నాయి ఇవ్వండి. సో అదేవిధంగా క్లాస్ 12th హాల్ టికెట్ నెంబర్. ఓకేనా. క్లాస్ 12th హాల్ టికెట్ నెంబర్ ఇంకా రాలేదులే, మీకు మీరు ప్రాక్టికల్ చేశారు కదా, చేస్తే దానికి సంబంధించి వస్తుంది. అయితే లాంగ్ టర్మ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. సో మీరు ఈ యొక్క క్లాస్ 12 హాల్ టికెట్ నెంబర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇవి మనకి ముఖ్యమైనది. మీరు రేపొద్దున అప్లోడ్ చేసేటప్పుడు వాటి మీద స్టార్ మార్క్స్ వేసి ఉంటాయి, కొన్ని వీటికి స్టార్ మార్క్స్ వేసి ఉంటాయి. ఏవైతే స్టార్ మార్క్స్ వేసి ఉంటాయో అవి చాలా కంపల్సరీ ఇంపార్టెంట్, అంటే మ్యాండేటరీ అనమాట. సో స్టార్ మార్క్ లేకుండా ఉన్నవి అంత మ్యాండేటరీ ఏం కాదు. సో కాబట్టి చూసుకోండి. నేను ఏవైతే చెప్పానో ఒకసారి నేను కొంచెం స్పీడ్గా చెప్పేసినట్టున్నా, ఒకసారి మళ్ళీ అర్థం కాకపోతే చూడండి. సో మ్యాక్సిమం అర్థమయ్యే ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి స్పీడ్గా చెప్పేస్తా. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అడ్రస్ ప్రూఫ్, అదేవిధంగా ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ చాలా జాగ్రత్త చూసుకోవాలి. రెండు, ఫోన్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, అదేవిధంగా క్లాస్ 12th హాల్ టికెట్ నెంబర్. సో ఒకసారి మళ్ళీ చెప్పేసా. So all the best guys. For more information, please do subscribe to our YouTube channel.
ఓకేనా? థ్యాంక్ యూ.